తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ములుగు జిల్లాలో రేపు నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని కలెక్టర్ దివాకర్ పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి చట్టం ద్వారా భూ పంపిణీ, కళ్యాణ లక్ష్మి, రైతులకు బోనస్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వెంకటాపూర్ మండలంలో భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామంటున్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భూభారతి తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 4 జిల్లాలో ములుగు జిల్లాలో వెంకటాపూర్ మండలం పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకోవడం పట్ల ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టారు, ఎలా ఉన్నది పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సో మీరు చెప్పినట్టు ప్రతిష్టాత్మకంగా మన జిల్లాలో భూభారతి పైలట్ ప్రోగ్రామ్ ఏదైతే చేపట్టామో దాంట్లో దాదాపు 4550 అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది. ఎక్కువ శాతం సాదా బైనామానే వచ్చింది, దాదాపు అబౌట్ 2800 వరకు. సో దాంట్లో నిబంధనల ప్రకారంగా ఎవరు అప్లై చేసుకున్నారు అండ్ మన ఎంక్వైరీ పరంగా ఎవరైతే ఇది చేశారు అన్నామో దాదాపు 1300 మెంబర్స్ ఎలిజిబుల్ ఉన్నారు. దెన్ మన అదర్ రికార్డ్స్ కూడా పాస్బుక్ డేటా కరెక్షన్ కానీ, సక్సెషన్ ఇష్యూ కానీ, ఇంతకుముందు కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల, వేరే కారణాల వల్ల ఏదైతే ఆగి ఉందో అట్లాంటి అప్లికేషన్ కూడా దాదాపు 480 ఆర్డ్ అప్లికేషన్స్ మనకి క్లియరెన్స్లో వచ్చింది. అన్నీ కూడా మనము కొత్త భూభారతి పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళకి స్లాట్ బుకింగ్ చేసి వాళ్ళకి పాస్బుక్ డేటా కరెక్షన్స్ అవన్నీ మనము చేయడం జరుగుతుంది. 100% మనము 2వ తారీఖు కూడా చాలామంది ఎవరైతే క్లియరెన్స్ వచ్చిందో వాళ్ళందరికీ కొత్త పట్టా పాస్బుక్ కూడా ఇచ్చే క్రమంలో మేము సందిగ్ధంగా ఉన్నాము. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఇటు రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కావచ్చు, ఎంతమందికి మనం రేపు మన ములుగు జిల్లాలో ఇవ్వబోతున్నాం? సో చూడండి, మనకిప్పుడు కాన్స్టిట్యుయెన్సీకి 3500 దాకా వచ్చింది. సో ఇక్కడ మనకి ములుగు కాన్స్టిట్యుయెన్సీ ఉంది, దాంట్లో 2 మండలాలు, అటు మహబూబాబాద్ ఉంది, అటు భద్రాచలంది 2 మండలాలు మనకి ఉన్నాయి. దాని ప్రకారంగా మా డిస్టిక్కి 4150 ఆర్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పటి వరకు మనము కింద గ్రౌండ్ లెవెల్లో అప్రూవ్ అయ్యే వచ్చింది దాదాపు 2900-3000 ఆర్డ్ హౌసెస్ ఉన్నాయి. అవన్నిటిది మేము ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఇందిరమ్మ కమిటీల ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళందరూ ఫస్ట్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని మిగిలింది ఏదైతే ఉందో దాన్ని కూడా మనము 100% ఫైనలైజేషన్ చేసి దాన్ని కూడా చేస్తాం. అలాగే మన రాజీవ్ యువ వికాసం గురించి మీరు ఏదైతే అడిగారో దాదాపు 19,000 చిల్లర అప్లికేషన్స్ వచ్చింది. దానిది కూడా ఎంక్వైరీ ప్రాసెస్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనము మండల్ హెడ్ క్వార్టర్లో ఒక 5 నుంచి 10 ఫస్ట్ ఇచ్చి స్టార్ట్ చేసి ఈ నెల మొత్తం మనకి 50,000 లక్ష ఇవ్వాలి అని ఉంది ఈ నెలలో. తర్వాత నెక్స్ట్ నెలలో ఇంకా 2 లక్షది 3 లక్షది అలా మనకి షెడ్యూల్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ 2వ తారీఖు సాంకేతికంగా ఒక 5 కానీ 10 కానీ మనం ఇస్తూ మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం. రాజు యువ వికాసం కింద నిరుద్యోగ వృత్తి కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి కొంతమంది నిరుద్యోగులు మాత్రం మాకు 1 లక్ష నుంచి 4 లక్షల వరకు అప్లై చేసుకున్న నిరుద్యోగులకు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% ఇదంతా నిరుద్యోగుల కోసమే ఉంది. కాబట్టి మన జిల్లాలో దాదాపు 5000 మనకి టార్గెట్ ఉంది. అంటే అన్ని కార్పొరేషన్స్ కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియానిటీ అన్ని కార్పొరేషన్స్ కలిపి 5000 అప్లికేషన్స్ ఉన్నాయి. 5000 టార్గెట్ ఉంది. దాంట్లో 19,000 మనకి అప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ఒక 5,000 మందికి మనం ఇస్తాం. మిగిలిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. ఇంకా మిగిలిన వాళ్ళకి ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. ఇట్లా మనము 2-3 విడతల్లో 100% ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరినీ కవర్ చేయడానికి 100% రెడీ ఉన్నాం. రేపు జూన్ 2వ తారీఖు నాడు ఇంకా ప్రజలకు ఏమైనా స్కీములు ముందు తీసుకురాబోతున్నారా? అలాగే భూమి లేని నిరుద్యోగులకు అసైన్మెంట్ ద్వారా కూడా కొంత భూమిని పంపించేసే కార్యక్రమం కూడా చేపడతా అని చెప్పని ప్రభుత్వం చేపడుతుంది. దీనిపై చర్యలు ఎటువంటి తీసుకుంటారు? ఆల్రెడీ మనం ఈ భూభారతి పోర్టల్లో కూడా మనం చూస్తే దాదాపు 600 చిల్లర అప్లికేషన్స్ ఫ్రెష్ అసైన్మెంట్ అండ్ పిఓటి కేసెస్ కింద 2 రావడం జరిగింది. దానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అసైన్మెంట్ కమిటీ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ రాగానే మేము ఇమ్మీడియట్లీ దాన్ని కూడా చేసి ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మొత్తం రేపు జూన్ 2వ తారీఖు నాడు వేడుకలు ఎలా నిర్వహించబోతున్నారు? కలెక్టర్గా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా చేపట్టబోతున్నారు?
సో జూన్ 2 మనకి తెలంగాణ ప్రజలందరికీ ఒక చాలా పండగలాగానే ఒక వాతావరణం. ఎన్నో సంవత్సరాలు చాలా కష్టపడి పోరాటం చేస్తే తెచ్చుకున్న తెలంగాణ దినోత్సవాన్ని మనము ఆచరించుకోవడం ఎంతో గర్వంగా మనము ఫీల్ అవుతున్నాం. ఈ ప్రోగ్రామ్ని కూడా చాలా పెద్దగా మన తంగేడుగు మైదానంలో చేయడం జరుగుతుంది. ఫస్ట్ రాగానే మన అమరవీరులకి, మన తెలంగాణ వీరులకి వాళ్ళకి ఒక నివాళిని అర్పిస్తూ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తూ ఒక స్పీచ్ ఫాలోడ్ బై స్పీచ్ అండ్ అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇలా ఒక మంచిగా మనం చేస్తున్నాము. తర్వాత సాయంత్రము ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, చిన్న ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇలా మనము పొద్దున ఒక ప్రోగ్రామ్ అండ్ మధ్యాహ్నం సాయంత్రం ఒక ప్రోగ్రామ్, 2 ప్రోగ్రామ్స్ మనం చేయబోతున్నాం. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి పైలట్ ప్రాజెక్టు కింద రైతులకు ఇప్పటికే 4,800 మంది దరఖాస్తులు చేసుకోగా ఇప్పటికే సుమారుగా దాదాపు 90% వారి సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రాజు యువ వికాసం కింద అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి అందించే ప్రక్రియ కూడా చేపట్టాం. ఎవరు ఆధారపడద్దు, ప్రతి లబ్ధిదారునికి అందించే విధంగా చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నాడు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఈ యొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని ఘనంగా కూడా నిర్వహించబోతున్నామని చెప్పి జిల్లా కలెక్టర్